సంగీతం నేర్చుకుంటున్నప్పుడు మామూలుగా గీతం ఈ రాగం, దీనికి ఇది తాళం అని చెప్తారు. కొంచెం తాళాలు కూడా చూపిస్తారు. కానీ ఒక బిఏ లెవెల్‌కి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్, థియరీ అని 2 పరీక్షలు తప్పకుండా ఉంటాయి. అంటే ఏమిటి? మీరు నేర్చుకుంటున్నది ప్రాక్టికల్‌గా నేర్చుకుంటున్నది, దానికి ఎవరు ఆద్యులు? దాంట్లో వచ్చిన మార్పులేమిటి? ఎక్కడి నుంచి ఎలా వచ్చింది? ఈ సంగీత చరిత్ర ఒకటి. తర్వాత వాటికి ఉన్న సరిగమ పదనిసలకు ఉన్న రకరకాల తేడాలు. ఈ సప్త స్వరాలకి ఉన్న గమకాలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. దీన్ని థియరీ అంటారు. దీని థియరీని మళ్ళీ ప్రాక్టికల్‌గా అన్వయించడం మన గురువుల పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది. సరే, మనం అలాంటి పరిస్థితుల్లో ఆ థియరీ రాసేటప్పుడు ఈ వెంకటమఖి అనేవారు తప్పకుండా మనకి మాటి మాటికి ఆ గ్రంథాల్లో మనకు కనిపిస్తారు. వెంకటమఖి తల్లి వైపు బంధువు మనుమని వరుస వాళ్ళు వెంకట వైద్యనాథ దీక్షితుల వారు. వీరి శిష్యులు మన ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి. చూసారా ఎంత చరిత్ర వస్తుందో మనకి. రామస్వామి దీక్షితులు ఈయనెవరు? మన ముత్తుస్వామి దీక్షితులు. ఇప్పుడు ఎవరి గురించి మనం చెప్పుకుంటున్నాం? వాళ్ళ తండ్రి రామస్వామి దీక్షితులు. ఈయన గురువు ఎవరు అంటే వెంకట వైద్యనాథ దీక్షితుల వారు. ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అంటే ఎంత పెద్దవాళ్ళో వాళ్ళ గురించి మనకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది మనకి? అందుకని వెంకటమఖికి తన తల్లి వైపు బంధువు ఈ వెంకట వైద్యనాథ భాగవత దీక్షితుల వారైతే ఆయనకి శిష్యులు మాత్రమే ఆయన రామస్వామి దీక్షితులు. అంటే మన శర్మ, రావు ఇలా ఉంటాయి కదా కుటుంబాలు వాళ్ళ వాళ్ళ ఇంటి పేరు దగ్గర ఉన్నప్పుడు. అలాగే ఇది దీక్షితులు కూడా. ఈ రామస్వామి దీక్షితుల వారు వెంకట వైద్యనాథ దీక్షితుల వారి దగ్గర శిష్యరికం చేశారు. ఈయన్ని ముత్తు వెంకటమఖి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారట. వెంకటేశ్వర దీక్షితుల వారి కుమారుడు రామస్వామి దీక్షితులు. విరింజిపురంలో జన్మించి 7వ సంవత్సరంలో తల్లిదండ్రులతో గోవిందపురం చేరుకున్నారు. మన రామస్వామి దీక్షితుల గారి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈయనెవరు? రామస్వామి దీక్షితుల గారి గురించి ఎవరంటే ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి. ఇప్పుడు మనం ఒక మహానుభావుడి గురించి నేర్చుకుంటున్నామంటే ఆయన తండ్రి ఎవరు? ఆయన తల్లి ఎవరు? వాళ్ళకి ఎలాంటి సాంప్రదాయంలోంచి వచ్చారు అసలు? వాళ్ళకి వెనకాల ఉన్న ఆస్తిపాస్తులు అంటే డబ్బు, ధనము కాదు. ఆస్తిపాస్తులు ఉన్నా కూడా కొంత వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏ రకమైన బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారన్న విషయం మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ రకంగా మనం ముత్తుస్వామి దీక్షితుల వారి దగ్గరికే మొదలుపెట్టకుండా ఆయన తండ్రి ఏం చేశారు? తండ్రి కుమారుడికి ఏ రకంగా సహాయం చేశారు విద్యను ఆర్జించడంలో? కుమారుడు తండ్రి మాట ఎలా విన్నాడు? ఇది కూడా వస్తుంది. అటు ఇటు కూడా మనకి తెలుస్తుంది. అందుకని మనం ఈ రామస్వామి దీక్షితుల గారి గురించి చెప్పుకుంటూ ఈ విరింజిపురంలో జన్మించి 7వ సంవత్సరంలో తల్లిదండ్రులతో గోవిందపురం చేరుకున్నారు. వేద శాస్త్రాలని అధ్యయనం చేశారు. భోగీంద్ర మఠంలో జరిగే భజనలలో ఉత్సాహంగా పాల్గొనడం వల్ల సంగీతంపై అభిలాష కలిగింది. అప్పటి వరకు ఆ కుటుంబంలో లేదు. చుట్టుపక్కల ఎంత సంగీతం ఉందో చూడండి ఒకసారి. చుట్టుపక్కలంతా సంగీతం ఉంది. మరి ఈ కుటుంబంలో లేదు. కానీ రామస్వామి దీక్షితులు మాత్రం చిన్నప్పుడే ఇటువైపు ఈ భజనల కార్యక్రమంలోకి వెళ్తున్నప్పుడు ఆ భజనలన్నీ విని మనకు కూడా సంగీతం నేర్చుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు. ఉత్సాహంగా పాల్గొంటూ సంగీతంపై అభిలాష కలిగింది. శివనామ కీర్తనలను, స్తోత్రాలని పలు రాగాలలో పాడి స్వామికి నమస్కరిస్తూ ఉండేవాడు. చిన్నవాడైనా సరే తనకు తోచిన రాగంలో పాడుతూ స్తుతిస్తూ ఉంటే మరి బాగుంటుంది కదా చూడడానికి దేవాలయాల్లో వాటిలో. ఇది చూసి వీడికి కొంచెం సంగీతం మీద అభిలాష ఉంది అని చెప్పేసి రామస్వామి దీక్షితుల వారి తల్లిదండ్రులు కూడా ఇతన్ని కొంచెం ప్రోత్సహించారు. మనం ఏం చెప్పుకున్నాం శ్యామశాస్త్రి వారి విషయంలో? శ్యామశాస్త్రి వారికి చాలా ఉత్సాహం ఉన్నా సంగీతం నేర్చుకోవాలని తల్లిదండ్రులు అనేవారు. వాళ్ళు ఒక్కడే పిల్లాడు, వాడు చాలా అపురూపం, బోల్డ్ డబ్బు ఉంది. తర్వాత అన్నింటికీ మించి వాళ్ళకి ఈ కామాక్షి అమ్మ వారి సేవ ఉంది. ఇక్కడి నుంచి వాళ్ళ అబ్బాయి ఎక్కడ తప్పుకుంటాడో అని వాళ్ళకి భయం అన్నమాట. అబ్బా ఎందుకమ్మా ఈ సంగీతాలన్నీ మనకి, నువ్వు హాయిగా మన కామాక్షి అమ్మ వారిని నమ్ముకో అని చెప్తూ ఉండేవారు కుటుంబంలో. అతనికి చాలా ఉత్సాహం ఉన్నా, కానీ ఉత్సాహం ఉంది కాబట్టి తర్వాత బాగా నేర్చుకుని దాన్ని సాధన చేసి తర్వాత ప్రసిద్ధి చెందిన వాగ్గేయకారుడిగా శ్యామశాస్త్రి వారు నిలబడ్డారని మనం చెప్పుకున్నాం కదా. ఇవాళ మనం ఇది చూస్తే రామస్వామి దీక్షితుల్ని తల్లిదండ్రులు కొంచెం బాగానే ఉత్సాహపరిచారు. చాలా బాగా పాడుతున్నావు అబ్బాయి, నువ్వు కూడా పాడు, నీకు మంచి గురువుని పెడతానులే ఉండు అని ఇలాగా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. రామస్వామి దీక్షితుల వారి దివ్యగానమును విని ఒక వీరభద్రయ్య అనే పెద్ద సంగీత జ్ఞాని ఆయన నాకు శిష్యుడి కింద పంపించండి అబ్బాయిని అని చెప్పేసి అతన్ని అడిగారట. వారు వెంకటమఖి యొక్క పరంపరకి చెందిన వాళ్ళు.
అట్రాక్షన్ అని ఉంటుంది కదా, ఆ అట్రాక్షన్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆ వెంకటముఖి అనే ఒక శిష్య పరంపరకు చెందిన వాళ్ళు ఇతన్ని చూసి, ఇతను చాలా బాగా పాడుతున్నాడు ఈ రామస్వామి దీక్షితులు, ఇతన్ని నా దగ్గరికి పంపించండి అని చెప్పారు. సరే వెళ్ళాడు. కానీ ఇక్కడ ఏమైందంటే 16 సంవత్సరాలు రాకుండానే ఇతనికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. రామస్వామి దీక్షితులకి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. తల్లిదండ్రులు ఉంటే దాని విధానం వేరుగా ఉంటుంది కదా. చిన్నవాడు ఇంట్లో కూడా ఎవరు తల్లిదండ్రులు లేరు, అది ఇది చెయ్యి అని ఏదో సరే కాస్త గుప్పెడు అన్నం పెడితే ఏదో తని తన ఉత్సాహంగా తను చేసుకున్నాడు. అది అదేమైంది, ఆ తల్లిదండ్రులు కూడా లేకపోవడం వల్ల ఇతను ఏం చేశాడు, తన బుద్ధినంతా దాని మీదే నింపుకుని భక్తితో ఈ సంగీత గురువులకి సేవ చేస్తూ, మరి ఆ రోజుల్లో గురుకులాలు కదా, సేవ చేస్తూ అక్కడ మంచిగా చాలా అద్భుతంగా విద్యని నేర్చుకున్నాడు. తంజావూరు వీరభద్రయ్యర్ వద్ద శిష్యరగంలో రామస్వామి దీక్షితులు పెద్ద సంగీత విద్వాంసుడిగా చుట్టుపక్కల వారికి పరిచయం అయ్యారట. అంటే కేవలం దృష్టి పెట్టి తను నేర్చుకుంటున్నది ఏమిటి, తనకు ఉత్సాహం ఉంది, ఇది నేను నేర్చుకోవాలి. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి గురువులు కూడా దొరుకుతూ ఉంటారు. ఆ గురువుల్ని బట్టి కూడా శిష్యుల ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. అలాగా మంచి పండితుడిగా, మంచి గాయకుడిగా చుట్టుపక్కల ఊళ్ళందరికీ తెలిసిపోయాడు. గురువు గారి ఆజ్ఞను అనుసరించి రామస్వామి దీక్షితులు మాయవరం వెళ్లి మయూరస్వామి సన్నిధిలో తమ గంధర్వ విద్యను సమర్పించారట. రామస్వామి గానాన్ని విన్న పండితులు ఆశీర్వదించారు. ఎక్కడైనా ప్రదర్శన చేయాలంటే ఒక గుడికి వెళ్ళడమే, అక్కడ కూర్చుని ప్రదర్శించడమే, అంతేకాని ఇక్కడ ఏం స్టేజ్లు తెరలు ఇవన్నీ ఏమి ఉండవు. బాల విద్వాన్ రామస్వామి దీక్షితులకు ఇంకా సంగీత పరిశోధన చేయాలనుంది. అప్పటికే పేరు వచ్చేసింది. పేరు వచ్చేస్తే మన వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా కొంచెం ఆశీర్వది చేస్తారు. కానీ ఇతను ఇంకా నేను పరిశోధన చెయ్యాలి, నేను బాగా దీంట్లో దీక్ష ఉండాలి అని చెప్పేసి తిరిగి విద్యాభ్యాస ఉద్దేశంతో తిరువుడై మరుదూరు అనే వీరభద్రయ్యర్ ఉన్న గురు పరపరకు చేరుకున్నారు. తిరుమడై ఆ ఊరు చేరుకున్నారు. అక్కడ అంతకు ముందర ఉన్న మహాపండితుడి శిష్య పరంపర ఉన్నారు. వైద్యనాథ దీక్షితుల వారి పరిచయ భాగ్యం కలిగింది అక్కడికి వెళ్ళాక. తిరుమడదూరులో వైద్యనాథ దీక్షితుల వారు శ్రేష్టమైన వీణ విద్వాన్ గాను, నిత్య అగ్నిహోత్రులు గాను, వైదిక భూషణులు గాను ప్రసిద్ధి పొందారు. ఇప్పుడు ఇవన్నీ మనకి చూడండి, కేవలం సంగీతం పాడడం గొప్ప విషయం కాదు, దాని పక్కన ఉండవలసిన విషయాలు. ఒక విద్య నేర్చుకోవాలంటే ఇవన్నీ కూడా, ఈ సద్గుణాలన్నీ ఉంటేనే ఒక విద్య. మనం కృషి చేస్తే కొంత, కృషి చేయకుండానే ఆశీర్వచనం వల్ల కొంత మన దగ్గరికి వస్తాయని ఈ విషయాలన్నీ పక్కన తెలుస్తూ ఉంటాయి. నిత్యాగ్నిహోత్రులు వైదిక భూషణుడిగా ప్రసిద్ధి పొందారు. ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఎన్ని విషయాలు నేర్చుకుంటారు చెప్పండి. అక్కడ నిత్యాగ్నిహోత్రం కొంతమంది ఇళ్లలో, ఇప్పటికి మా ఊళ్ళో కొంతమంది ఇళ్లలో ఉంటుంది, ఆ అగ్ని ఆరదు, దాన్ని అలాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఆ నిత్యాగ్నిహోత్రం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, అదే కనిపెట్టుకుని ఉండాలి. అలా దానికి రోజు సేవ చేస్తూ దాని వీళ్ళు మళ్ళీ మంత్ర అనుష్ఠానం చేసుకుంటూ ఉంటేనే నిత్యాగ్నిహోత్రం. చాలా ఇబ్బందే ఇవన్నీ, కానీ వాటిని చాలా సంతోషంగా స్వీకరించేవారు వాళ్ళందరూ కూడా. మహాలంగి స్వామి సన్నిధిలో రామస్వామి దీక్షితుల వారి పాట విని చాలా సంతోషించారు. రామస్వామి దీక్షితులు వెంకట వైద్యనాథ దీక్షితులకు సాష్టాంగ నమస్కారాలు ఇచ్చి, నన్ను మీ శిష్యుడిగా చేసుకోమండి అని చెప్పేసి అర్థించేట. వారి వద్ద శిష్యరికంతో 1 సంవత్సరం కాలంలో చతుర్దండి ప్రకాశిక వీణావాదనలో మహావిద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎవరు? రామస్వామి దీక్షితుల వారు, ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి. సరే, నువ్వు బాగానే నేర్చుకుంటున్నావు, ఇంకా విద్య నేర్చుకోవాలని ఉంది, కానీ నేను ఒకటే చెప్తున్నాను మీకు, భక్తితో విద్యా ప్రదర్శన చేయండి. తర్వాత డబ్బు తీసుకోకుండా విద్య ఇవ్వండి అని చెప్పారు. ముందర ఈయన ఏం చెప్పారు? ఏదైనా చేస్తే నాకు ఏమీ రాదు, నేను ఏమీ ఇంకా నేర్చుకోవాలని విషయం చాలా ఉంది అన్న విషయం ఆ శిష్యుడికి ముందర తలలోకి ప్రవేశించాలి. లేకపోతే ఇప్పుడు నేను నేర్చుకున్న విద్య చాలా ఎక్కువైపోయింది నాకు అని చెప్పేసి గర్వం ప్రవేశిస్తుంది. అందుకని ఏం చేసినా భక్తిగా విద్యా ప్రదర్శన చెయ్యి అని చెప్పేసి గురువులు శిష్యుని ఆదేశించారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క మాట చెప్తాడు. ఆ మాట మనకు అప్పుడు అర్థమైనా అవ్వకపోయినా మనం అనుసరిస్తే బానే ఉంటుంది. ఒకవేళ అనుసరించకుండా ఇంకో దారిలోకి వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు అనుకుంటాం, అప్పుడు ఆ రోజు గురువు గారు చెప్పారు, నేను వెళ్ళలేదు అంతే, మరి నేను దాన్ని సరిదిద్దుకోలేకపోయాను, సాధించలేకపోయాను అని మనం బాధపడుతూ ఉంటాం. ఒక్కొక్క సందర్భంలో గురువులు ఎప్పుడు కూడా ఒక మంచి మాట చెప్తూనే ఉంటారు. రామస్వామి పరంపరగా నాద విద్వత్తుని ప్రచారం చేయమని కూడా చెప్పాడు. పరంపరగా అంటే నువ్వు నీ శిష్యులు, నువ్వు నీ కుటుంబం, పరంపర అంటే అది ఆగిపోకూడదు. ఈ నాద విద్వత్తుని కూడా నువ్వు
పరంపరగా ప్రచారం చెయ్యి. అప్పుడు కూడా నువ్వు భక్తితో విద్యా ప్రదర్శన చెయ్యి. విద్వత్తును మాత్రం పరంపరగా ప్రచారం చేయమని చెప్పారు. ఇవి 2 వేరే వేరే విషయాలు. ఇది విద్యా ప్రదర్శన వేరు, విద్యా వ్యాప్తి వేరు. ఏ రకంగా నాద విద్వత్తుని ప్రచారం చేయమని వంశపారంపర్యంగా చెప్తూ, విద్యా ప్రదర్శన చేసేటప్పుడు భక్తిపూర్వకంగా ఉండమని మంచి విషయాలు గురువులు ఈ రామస్వామి దీక్షితులకి చెప్పారు. సరే, రామస్వామి దీక్షితులు తంజావూరు చేరుకుని మహారాష్ట్ర రాజ్యసభలో గానం చేసి అనేక సన్మానాలు పొంది దివ్యక్షేత్రాలను దర్శిస్తూ చివరికి చిదంబరం చేరుకున్నారు. చిదంబరం నటరాజ స్వామి చూసారా, మనం ఇవన్నీ వాళ్ళు తిరగడం వల్ల, వాళ్ళు చెప్పడం వల్ల మనకి వెంటనే మనకి ఆ దేవాలయం యొక్క ప్రసిద్ధి కనబడుతుంది. స్వామి కళ్ళ ముందర కనిపిస్తాడు. చిదంబర నాథస్వామి అనే మంత్రసిద్ధులు అక్కడికి వెళ్ళాక కూడా ఈయన ఒక విషయం ఏంటంటే, పెద్ద పెద్ద దేవాలయాలని పట్టుకుని మహానుభావులు ఆశ్రయించి ఉంటారు, మనకి తెలియదు. అక్కడే పక్కన ఏదో ఉన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆశ్రయించి ఉంచుకుని వాళ్ళు మంత్ర అనుష్ఠానం చేస్తూ మంత్రసిద్ధి పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన హిమాలయాల్లో ఎంతమంది ఋషులు ఉన్నారు చూడండి. మనం కుంభమేళ జరుగుతుంటే ఎంతమంది పైనుంచి వచ్చేస్తారు. ఇదేమిట్రా బాబు, హిమాలయ పర్వతాల నుంచి ఎంతమంది వచ్చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే వాళ్ళు అక్కడ హిమాలయాల్లో లోపలికంటా వెళ్ళి వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటారు. అందరి జీవితం ఒకలాగే ఉండదు. వాళ్ళు కొంతమంది దానికోసమే పుట్టేవాళ్ళు ఉంటారు. అలాగే ఈ దేవాలయాలు మహా దేవాలయాలు మన తిరుపతి, కాంచీపురం, ముఖ్యంగా కాంచీపురం, తర్వాత ఈ చిదంబరం, రామేశ్వరం, వీటినన్నిటిని ఆనుకుని చాలా మంది వాళ్ళ అనుష్ఠానాలు చేసుకుంటూ మంత్రసిద్ధి పొందడానికని ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. అలాగా చిదంబరనాథ స్వామి అనే మంత్రసిద్ధులు రామస్వామి భక్తికి విద్యా సంపదను చూసి, విద్యా సంపదను కూడా చూశాడు. ఆయన దగ్గర నీవు ఏ కండువా వేసుకొచ్చావు, చిరిగిపోయిందా, ఇది ఉందా అని ఆయన చూడాల, విద్యా సంపదను చూశాడట. రామస్వామి దీక్షలు విద్యా సంపదను చూసి ఆశ్చర్యపడి తన వెంట తీసుకెళ్లిపోయాట. మంచి శిష్యుడు దొరికితే ఎవరికైనా ఆనందమే కదా. తన వెంట తీసుకెళ్ళిపోయారు. శ్రీ విద్యా షోడశాక్షరి అనే మంత్రాన్ని ఉపదేశించారు. ఏదో ఒక మంత్రం కావాలి. మంత్రం ఏమిటంటే, పందిరి వేయాలంటే ఏం కావాలి? 4 రాట్లు కావాలి. కానీ 4 రాట్లకి మధ్య సపోర్ట్ చేస్తూ ఇంకొక మంచి రాట ఉంటుంది. అప్పుడే పందిరి నిలబడుతుంది. అలాగే నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా నీకు అవి ఉపయోగించేటట్లుగా, నిన్ను సన్మార్గంలో నడిపేటట్టుగా పూర్వకాలంలో ఒక మంత్రం మాత్రం ఉపదేశించుకున్నారు. ఆ మంత్రాన్ని తీసుకుని వీళ్ళు ధ్యానిస్తూ అనుష్ఠానం చేసుకుంటూ వీళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు అనుకున్న స్థితిని చేరుకోవడానికి ప్రయత్నం చేసేవారు. గురువులు చిదంబరనాథ స్వామి ఆజ్ఞతో తిరువారూరు వెళ్ళి త్యాగరాజేశ్వర స్వామిని, కమలాంబను గానార్చనతో పూజించారు, సేవించారు. రామస్వామి దీక్షితులు అన్నమాట. గురువుతో కలిసి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? తిరువారూరు వెళ్ళారు. అప్పటికి ఇంకా ఆయన తిరువారూరు సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళకి. కానీ అక్కడ ఉన్న త్యాగరాజేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి కమలాంబని కూడా చూసి ఇద్దరిని చూసుకుని వచ్చారు. అప్పటికి వీళ్ళకి దగ్గర ఉన్న సంపద ఏమిటి? రామస్వామి దీక్షితుల వారి దగ్గర సంపద ఉన్నది ఏమిటంటే, సంగీతంలో పాండిత్యం ఉంది, తర్వాత మంత్ర సిద్ధి ఉంది. అందువల్లే త్యాగరాజ స్వామి తిరువారూరు ఆయన వీళ్ళ దృష్టికి వచ్చారు. అనేక కీర్తనల్ని ఆయన మీద పాడి గానం చేశారు. రామస్వామి దీక్షితులు ఈయన ఎంత గొప్పవారో ఇప్పుడు చెప్తానండి. నేను చెప్పక్కర్లేదు, అంటే నేను కూడా గ్రంథాల్లో చూసింది. హంసధ్వని రాగాన్ని ఆయన ఆవిష్కరించారు. హంసధ్వని రాగంని ఆవిష్కరించి వాతాపి గణపతిం భజే అని రాశారు. ఎవరు? రామస్వామి దీక్షితుల వారు. హంసధ్వని ఇప్పుడు మరి ఏ కచేరీలో మొదలెట్టినా మొట్టమొదట పాడేది హంసధ్వనే పాడతారు కదా. మరి ఆ రకంగా ఆయన ఆ రాగాన్ని ఆవిష్కరించి తను గానం చేస్తే అపరిమితమైన ఆనందం పొందారట విన్న వాళ్ళందరూ కూడా. హంసధ్వని ప్రబంధము అనే గ్రంథాన్ని కూడా రచించి పలువురు ప్రశంసలు పొందారు. అంటే మనం ఎందుకు ఈ చరిత్ర అంతా మనకి అవసరమా అండి, మేమన్నా పరిశీలిస్తున్నాం అని అనుకోకండి. భాగవతం ఏ విధంగా మనకి చేరువైందో, పరీక్షిత్ మహారాజు వలన మనకు ఎలా వచ్చిందో, భారతం చెప్పే నీతి ఏమిటో, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడే ఆ గ్రంథాన్ని పూర్తిగా మనం అనుభవించినట్టు లెక్క. అంతేకాని మొదటి పద్యం నుంచి చివరి పద్యం దాకా చదివేశానండి అంటే అవదు. అలాగే సంగీతం మన దాకా ఎలా వచ్చింది, ఈ వాగ్గేయకారుల కృషి ఏమిటి, వీళ్ళకు ముందర జరిగిన కృషి ఏమిటి, ఈ ప్రభావం అని చెప్తాను కదా. ప్రభావం ఎప్పుడైనా సరే ప్రభావానికి ఎక్కువ విలువ ఉంటుందన్నమాట. అసలు అంటే ఇప్పుడు దాకా వీళ్ళ దగ్గర ఉన్నది ఏమిటి, తర్వాత తరం వాగ్గేయకారులు ఏమి సాధించారు అన్నది మనం చూసుకుంటున్నప్పుడు ఈ సంగీత శాస్త్రాన్ని మనం తెలుసుకోవడం, కొంతవరకైనా అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యంగా మనం భావిస్తూ, ఇంక తర్వాత మన ముత్తుస్వామి దీక్షితుల వారు వస్తారు, వారిని ఆహ్వానిద్దాం.